ప్రస్తుత కాలంలో అనేక మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇదే తరుణంలో ఆచంటకు చెందిన రైతు చిలుకూరి గంగారావు దాదాపు 4 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. పక్కన పండించే రైతు కంటే ఒక నెల ముందుగానే ఆయన పండిస్తున్న పంటకు సంబంధించి ఇప్పుడు మనం చూడొచ్చు. ఈ విజువల్స్‌లో చూస్తున్న విధంగా పంట అయితే కాపుకొచ్చింది. ఈరోజు రేపట్లో కూడా ఈ పంటను కోయబోతున్నారు. ఇదొక వ్యవసాయానికి, వరి వ్యవసాయానికి ప్రసిద్ధి. కానీ ఇక్కడ వేరే వేరే రావడానికి మాది యాక్చువల్‌గా అక్వాకల్చర్ కూడా బాగా ఉపయోగపడుతది. అక్వాకల్చర్‌కి కొంతమంది మొగ్గు చూపకుండా గవర్నమెంట్ పాలసీలు మారుతున్నాయి. యూఎస్ డాలర్ మారుతుంది. ఆ ఎక్స్‌పోర్ట్‌కి కొంచెం ఇబ్బందవుతుందని చెరువులు తవ్వుదాం అనుకున్న వాళ్ళు కూడా వెనకడుగేస్తున్నారు. ఇక్కడ వరి వ్యవసాయం చేస్తే మా ఊర్లో నెక్కంటి సుబ్బారావు అనే ఆయన విత్తనానికి ఆయన పెట్టింది పేరు. IR64 తీసుకొచ్చింది ఆయనే. అభ్యుదయ రైతు. ఆయన అవార్డు గ్రహీత. రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నారాయన. ఆయన ఇన్స్పిరేషన్‌తో మా బ్రదర్ ఈయన చిలుకూరి విశ్వేశ్వరరావు. ఆయన 8 సంవత్సరాలుగా కేవలం గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. గోమూత్రంతో కానీ, దీనికి కానీ పురుగులకి స్ప్రే చేస్తారు. అలాగే మజ్జిగ, ఇంగువ కలిపి స్ప్రే చేస్తారాయన. నేను కొంచెం డిఫరెంట్‌గా తెలంగాణలో ఒక రైతు నాకు చెప్పిన ప్రకారం వేప, కానుగ, సీతాఫలం కషాయాలు తీసుకొచ్చి దాంట్లో కొంచెం పసుపు కలిపి స్ప్రే చేయటం జరిగింది. ఒకాయన గాంధీ గారని ఏలూరులో కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చాటుపర్రి ఆయనది. ఆయన కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తారు. మీరు ప్రకృతి వ్యవసాయం ఏం చేస్తున్నారు అని అడిగితే, ఆయన ఈ కషాయాలు కొడుతున్నారని చెప్తే, ఆయన ఇచ్చిన అడ్రస్ తోటే ఆ కషాయాలు తెచ్చి చేశాము. అద్భుతంగా వచ్చింది.